టు మైక్ టీవీ, నేను మీ భవ్య. కొత్తదనంతో అందరినీ థ్రిల్ చేయడానికి రూపొందించిన మూవీ గేమ్ ఆన్. మరి ఆ టీం ఇప్పుడు మనతో ఉంది. అందులో ఉన్న మ్యాజిక్ ఏంటో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్. సో ఈ గేమ్ ఆన్ అంటే ఆ టైటిల్ తోనే అంతా కొత్తగా కనిపిస్తుంది. సో అంతా కూడా ఒక యాక్షన్ మూవీ లాగా ఉండబోతుందా ఇది? యాక్షన్ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది. ఇట్స్ అన్ యాక్షన్ థ్రిల్లర్, సైకలాజికల్ యాక్షన్ డ్రామా అన్నీ ఉంటాయి. అండ్ ఒక కాన్సెప్ట్ మీద రన్ అవుతూ ఉంటుంది సినిమా అంతా. నార్మల్గా ఈ మధ్య కాలంలో మనందరికీ కూడా కొంచెం పబ్జి ఇట్లాంటి చాలా థ్రిల్లింగ్ గేమ్స్ వచ్చాయి. సో ఆ కాన్సెప్ట్ మీదనే ఈ మూవీ తీసుకున్నారని? లేదండి, పబ్జికి దీనికి అసలు ఏం సంబంధం లేదు. అది ఫోన్ లో ఆడే గేమ్, ఇది రియల్ లైఫ్ లో ఆడే గేమ్. రియల్ లైఫ్ గేమ్. ఓకే, సో అదే అనిపిస్తుంది, అంటే ఆ గేమ్స్ ని రియల్ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేశారన్నట్టుగానే ఇక్కడ కనిపిస్తుంది. లేదు, అది పబ్జి అంతా గన్ షూటింగ్ దాక్కొని షూట్ చేసే ఆ థీమ్ లోనే ఉంటది కదా. ఇందులో ఏంటంటే రకరకాల టాస్క్లు ఉంటాయి అన్నమాట. ఓకే, అంటే అది మనీ కోసం అవ్వచ్చు, గిఫ్ట్స్ కోసం అవ్వచ్చు, అది ఎందుకు ఏ టైంలో వస్తుంది అనేది సినిమా స్క్రీన్ ప్లే అంతా అది క్యారీ ఆఫ్ చేస్తుంది. డిఫరెంట్ టాస్క్లు ఉంటాయి ఇందులో. సో మన బ్యూటిఫుల్ లేడీ ఇప్పుడు ఇంతకుముందు మన తెలుగు ప్రేక్షకులందరికీ కూడా 90 ml మూవీతో బాగా కనెక్ట్ అయ్యారు. సో ఈ మూవీలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఈ మూవీతో ఆడియన్స్కి మీరు ఎలా కనెక్ట్ అవుతారంటారు? Till now they used to say 90 ml heroine, now they'll say game on heroine. Touch wood, yeah. But soon. సో మీ నుంచి కూడా ఏమన్నా యాక్షన్ సీన్స్ ఉండే అవకాశం ఉంటుందా ఈ మూవీలో? గుడ్ క్వశ్చన్. అది can they expect some action sequences from you రివీల్ also, చేయొచ్చో from the లేదో. heroine? Actually, yeah, I can't reveal now. You have to watch. యా, అంటే Can ఫీమేల్ expect ఉమెన్ you can హీరోయిన్ accept. You యాక్షన్ can సీన్స్ expect. ఉంటాయంటే అందరికి కొంచెం ఎక్కువ ఎక్సైట్మెంట్ ఉంటుంది. Actually, heroine से जो expect नहीं किया था वो सब है इसमें. It's a total, masala film. You'll get everything. Yeah. Emotions है, romantic scenes है, action है, सब कुछ, everything is there. సో మసాలా అంటే డైరెక్టర్ నే అడగాలి మాట. Yeah. ఇందులో కొంచెం చాలా బోల్డ్ సీన్స్ కనిపిస్తున్నాయి, కిస్ సీన్స్ కూడా కనిపిస్తున్నాయి. సో ఈ మధ్య కిస్సింగ్ అనేది ఇదంతా బాగా ట్రెండ్ అవుతుందని పెట్టారు అనుకోవాలా, లేకపోతే? చిచ్చి లేదండి, అలా ఏం కాదు. కానీ అంటే క్యారెక్టర్స్ ప్యూర్గా లవ్లో ఉన్నప్పుడు అదొక ఎమోషన్. సో అంత డీప్గా లవ్లో పడే సీన్స్ ఉన్నాయి కాబట్టి స్క్రిప్ట్లో అది ఎంత ఉపయోగపడుతుంది అనేది మీరు చూసిన తర్వాత అర్థమవుతుంది. అండ్ రా క్యారెక్టర్స్, రా ఫిల్మ్ మేకింగ్ మొత్తం రాగా ఉంటుంది. సో రాగా ఉన్నప్పుడు ఆ బోల్డ్నెస్ అనే లిమిట్స్ కొంచెం పెరుగుతాయి మనకి, అంత బౌండరీస్ ఏం ఉండవు. ప్లస్ ఇది ఫ్యామిలీ తోటి చూసే సినిమానే, అంత Nothing vulgar. అట్లా ఏం ఉండదు. ఎందుకంటే మేము కొన్ని ప్రివ్యూస్ చేసాం, ఫ్యామిలీస్ వచ్చారు చూసారు అండ్ దే లవ్డ్ ఇట్. సో అలాగేం లేదు. సో మన డైరెక్టర్ గారు చెప్పినట్టు రా క్యారెక్టర్స్ అంటున్నారు, అంటే వితౌట్ ఫిల్టర్స్. సో మీ రియల్ లైఫ్కి ఈ ఇందులో ఉన్న క్యారెక్టర్కి ఏమైనా కొంచెం రిలేషన్ ఉంటుందా, రిలేటెడ్గా ఉంటాయా? అంటే ఇప్పుడు సినిమాలో ప్రాసెస్ లూజర్ నుంచి విన్నర్ అవడమే కదా. సో అది రియల్ లైఫ్ లో అందరికి జరిగేది కదా. అందరు లూజర్ దగ్గర నుంచి విన్నర్ ఎలా అవుదాం అని చెప్పేసి చేసే ప్రయత్నమే కదా. సో అది సిమిలర్ గా ఉంటుంది. కానీ అందులో ఏంటంటే అది సినిమా కాబట్టి అందులో గేమ్ ఒకటి ఉంటుంది. మనం ఏంటంటే సొంతంగా గేమ్ ఆడుకోవాలి జీవితంలో. సో అంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు మీరు చేసిన ఫస్ట్ మూవీకి ఈ మూవీలో ఉన్న మీ క్యారెక్టర్కి డిఫరెన్షియేషన్ ఏంటి? అది కంప్లీట్ విలేజ్ బ్యాక్ డ్రాప్ అండి. ఇది ఈ సిటీలోనే జరిగే స్టోరీ అనమాట. కానీ దీని వరల్డ్ అంతా వేరేలా ఉంటది అనమాట. అసలు ఎక్కడ జరుగుతుంది అనేది స్పెసిఫిక్ గా మనం ఏం పెట్టుకోలేదు. హైదరాబాద్ లో జరుగుతుందా, ఏదో పర్టికులర్ ఊర్లో జరుగుతుందా అనే లిమిటేషన్స్ ఏం లేవు అనమాట. ఇది కంప్లీట్ ఒక ఫిక్షన్స్ ప్లేస్ లాగే కనిపిస్తుంది మనకు ఓవరాల్ గా. సో అంటే మొత్తం మీరు ఇందులో అంతా బాగా రౌడీ మసాలా క్యారెక్టర్ అని చెప్పొచ్చా? రౌడీ మసాలా క్యారెక్టర్. రౌడీ మసాలా క్యారెక్టర్. సిగరెట్ తేవాలి. అది అక్కడ దాకా లాక్కొచ్చారు వాడిని, అందుకే అట్లా రియాక్ట్ అయ్యాడు. వాడికి దెబ్బ పడింది, ఆ రియాక్షన్ కోసం వచ్చాడు ఆ రోజు. అలా ఉంటది అనమాట. కావాలనే ఏదో ఇంకా అది ఏదో హీరోయిజం లాగా ఏదో చేయాలని కాదు, వాడిని లాగుతారు అనమాట. ఆ పాయింట్ కి వాడిని తీసుకొచ్చి పెడతారు. అదొక రివెంజ్ టైమ్. అది యాక్చువల్లీ అదొక టాస్క్ అనమాట గేమ్ లో. సో మీకు ఈ పర్టికులర్ బోల్డ్ సీన్స్ ఇవన్నీ చేశారు కదా. సో ఐ మీన్ ఆ కిస్ సీన్స్ అప్పుడు కానీ మీరు ఏమైనా ఇబ్బంది పడ్డారా ఇన్ జనరల్ షూటింగ్ టైంలో? Did you feel uncomfortable? Uncomfortable. See, it is not a vulgar kind of filmmaking. Nothing was there. It was very beautiful love story between two of them, Tara and Sidhu. तो इट वॉज स्क्रिप्ट डिमांड, नथिंग लाइक अनवांटेड दे वर मेकिंग मी डू, ऐसा कुछ भी नहीं था. तो आई वॉज ऑफकोर्स आई वॉज लाइक ओके कैसे, बट
my director made me so comfortable कि नहीं ये like you know जब आपका कैप्टन ऑफ दिस शिप के पास वो पावर होती है कि वो आपको you know चीज़ें कन्विंस करा सकते हैं अपनी you know एक साइकोलॉजी और एक विजन है, ही हैज हिज ओन विजन क्योंकि वो कैप्टन ऑफ द शिप है, वी ट्रस्ट हिम एंड उस उनके सहारे से हम सारी चीज़ें कर रहे हैं, तो ऑफ कोर्स इट वाज देयर एंड nothing was like uncomfortable. पहले I was like no how, and when he said action then we did it. तो yeah. ఓకే. సో అంటే ఈ సెట్స్ మొత్తంలో ఈ షూటింగ్ మొత్తంలో మీకు చాలా థ్రిల్ అనిపించిన మూమెంట్ కానీ లేదా బాగా నచ్చిన మూమెంట్ ఏంటి? Every moment has its own story actually. We have seen a lot of ups and downs also, and very good memories we have. So we cherish like I personally cherish ki okay we you know साथ में मिलके we have అకంప్లిష్డ్. yeah nothing like that అంటే ప్రతి సీన్ చాలా కొత్తగా ఉంటుంది. actually. ఈ అమ్మాయి ఎంట్రన్స్ ఉంటుంది సినిమాలో, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మన తెలుగు సినిమాలో I like my this thing. మామూలుగా హీరోయిన్ ఎంట్రీ అయితే Introduction. పూలు వేస్తారు, ఇలాంటివన్నీ జరుగుతాయి కదా. కంప్లీట్ ఆపోజిట్ అన్నమాట ఈ పాప. మరి మీకేమనిపించింది ఆ సీన్స్ అంటే నాకు పెట్టుండొచ్చు అని మీరు అన్నారా? నాది వేరే టైప్ ఆఫ్ ఎంట్రన్స్ నాది. నాది కూడా రెగ్యులర్ గా చూసినట్టు ఫైట్లు సాంగ్లతో ఇంట్రొడక్షన్ చేస్తాం కదా, అలా ఉండదు అనమాట. ఓకే లూజర్ గా స్టార్ట్ అవుతుంది సినిమా. ఒక లూజర్ ఆల్మోస్ట్ లోయెస్ట్ పాయింట్ ఆఫ్ లైఫ్ లో ఉన్నాడు. ఓకే. ఉన్న తర్వాత వాడు ఒక డెసిషన్ తీసుకుని ఒకటి చేద్దాం అనుకుంటాడు. అక్కడి నుంచి గేమ్ స్టార్ట్ అవుతుంది అనమాట వీడి లైఫ్ లో. సో అంటే మీరు ఇంతకుముందు చాలా విలేజ్ బాయ్ అన్నారు కాబట్టి అది కూల్ అండ్ కామ్ గా వెళ్తుంది, బట్ ఇది చాలా ఛాలెంజింగ్ లాగా కూడా కనిపించే క్యారెక్టర్ అయి ఉండొచ్చు. సో మీకు బాగా ఛాలెంజింగ్ అనిపించిన సీన్ మూమెంట్ ఏంటి సెట్స్ లో? యాక్చువల్లీ ప్రతి సీన్ ఛాలెంజింగ్ గా ఉండిందండి. ఛాలెంజింగ్ గా ఉండేది, ఎంజాయ్ చేశాను, అది మోటివేట్ చేసింది కాబట్టి పర్ఫామ్ చేసేలాగా అనిపించింది అనమాట అది. సో ప్రతి సీన్ ప్రతి సీన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, లెవెల్ పెరుగుతూ ఉంటుంది అనమాట. బట్ మోస్ట్లీ పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, మధుబాల గారు, ఆదిత్య మేనన్ గారు ఉన్నారు. కొంచెం వాళ్ళు ఉన్నప్పుడు ఎంతనా సెట్లో ఒక కైండ్ ఆఫ్ మూడ్ ఉంటుంది కదా. కొత్త వాళ్ళు వచ్చారు, ఇప్పుడు నేను జస్ట్ స్టార్ట్ అవుతున్నా కెరియర్లో, ఇప్పుడు కొంచెం ఏదైనా చేసే ఇప్పుడు ఇజ్జత్ పోతుందేమో అన్నట్టు భయం ఉంటుంది కదా. కానీ లక్కీగా వాళ్ళు చాలా మంచిగా తీసుకున్నారు. మంచి ఎక్కువ టేక్స్ తీసుకోకుండా ఫాస్ట్గా వెళ్ళిపోయాం. ఎమోషన్ కూడా వర్కౌట్ అయింది. చూసిన ప్రతి ఒక్కరు, అంటే నాది మధుబాల గారిది లిటిల్ గా సీన్ చాలా లిమిటెడ్ ఉంటాయి అనమాట. కానీ ఆ సీన్ ఎప్పుడైతే వస్తుందో అసలు హైలైట్ అంటారు, హైలైట్ అవుతుంది, మొత్తం ఉన్నట్టే ఫీల్ అవుతాం అనమాట. ఓకే. సో మధుబాల గారు ఇప్పుడు ఒక సీనియర్ యాక్టర్ ని చాలా కొత్తగా చూపిస్తున్నట్టు అనిపిస్తుంది మనకి ఇక్కడ ఈ టీజర్ లో కానీ అందులో చూస్తే. సో ఇది మధుబాల గారు చేసిన ఇప్పటి వరకు అన్ని క్యారెక్టర్స్ లో కల్లా చూస్తే ఇది చాలా కొత్తగా ఉంటుంది అనుకోవచ్చు. ఆ మేడం కి కూడా ఒక కొత్త కంబ్యాక్ అనుకోవచ్చు. 100% అనుకోవచ్చు. అండ్ తను చాలా బాగా క్యారీ ఆఫ్ చేశారు యాక్చువల్గా. ఆ ఫ్యాషన్ కానీ, అంటే కొంచెం ఆ లైఫ్ స్టైల్ తెలిసి ఉండాలి, స్మార్ట్ ఉండాలి ఇలాంటి క్యారెక్టర్స్ పుల్ ఆఫ్ చేయడం. సో తెలిసి మధుబాల గారు కొన్ని రివీల్ అయ్యే సీన్స్ లో విజిల్ పడతాయి. జనరల్ గా అట్లాంటి క్యారెక్టర్స్ కొన్ని హై వస్తుంది డెఫినెట్. సో అంటే వై ఓన్లీ మధుబాల మ్యామ్ అంటే మీరు ఎందుకు మేడం ని సెలెక్ట్ చేసుకున్నారు? అంటే మీరు స్క్రిప్ట్ ని ఎలా ఊహించుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే యూజువల్ గా తెలుగు సినిమాల్లో కొంచెం ఒక ఆ ఏజ్ గ్రూప్ ఉండే క్యారెక్టర్స్ చేయాలంటే ఒకలాగానే ఫిక్స్ అయిపోతారు. అంటే మదర్లీ క్యారెక్టర్స్ అవ్వచ్చు, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు. నేను కొంచెం కొత్తగా చూపిద్దాం అనుకున్నా, ఆ ఫ్యాషన్ నుంచి, ఆ స్టైలింగ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్. సో అది పుల్ ఆఫ్ చేసే పర్సనాలిటీస్ చాలా లిమిటెడ్ ఉన్నారు మన హోల్ ఇండస్ట్రీ తీసుకుంటేనే. అండ్ మధుబాల గారు పర్ఫెక్ట్గా ఫిట్ అవుతారని అనిపించింది. తను నేను నరేట్ చేశాక ఆ ఎక్సైట్మెంట్ చూసి ఇంకా మేము ఫిక్స్ అయిపోయాం అనమాట. సో షీ లవ్డ్. సో మరి మీ డెబ్యూ మూవీ తోటే యాక్షన్ తో ఎంటర్ ఇవ్వడానికి రీజన్ ఏంటి? నచ్చుతుంది, చూస్తారు. అండ్ అంటే రీజన్ అని ఏం లేదు, ఐ యాక్చువల్లీ ఫీల్ లక్కీ. డెబ్యూ మూవీకే యాక్షన్ సినిమా తీయగలిగానని ఐ ఫీల్ లక్కీ. సో యాక్షన్ సినిమా అంటే ఎప్పుడైనా మన తెలుగు ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. ప్లస్ ఫైట్స్ కొత్తగా ఉంటాయి, అంటే రెగ్యులర్ ఫైట్స్ లా కాకుండా యాక్షన్ మాస్టర్స్ కూడా. ఫస్ట్ హాఫ్కి ఒక యాక్షన్ మాస్టర్ ఉన్నాడు, సెకండ్ హాఫ్కి ఇంకొక యాక్షన్ మాస్టర్ ఉన్నాడు. సో అది కూడా ఎందుకు ఏంటి అనేది సినిమా చూస్తేనే అర్థమవుతుంది. అంటే స్టైల్ డిఫర్ అవ్వాలన్నమాట. సో ఆ డీటెయిల్స్ కూడా చాలా జాగ్రత్తగా పిన్ పాయింట్గా తీసుకెళ్ళాం. సో దీన్ని బట్టి మీరు ఓన్లీ ఎక్కువ యాక్షన్ జోనర్లోనే ఉంటారనుకోవచ్చా, లేకపోతే ఫన్ అండ్ లేదా లవ్ స్టోరీస్ కూడా చేయాలి? అన్ని ఎక్స్ప్లోర్ చేస్తాను నేను. నాకు పర్సనల్ కామెడీ, ఫన్ చేయడం ఇంట్రెస్ట్. ఓకే. కానీ యాక్షన్ ఇస్ వెరీ ఛాలెంజింగ్. ఇప్పుడు అర్థమైంది కాబట్టి ఇంకా నెక్స్ట్ బడ్జెట్ ఉంటే నెక్స్ట్ లెవెల్
చేస్తా ఇంకా. పాన్ ఇండియా లెవెల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చూద్దాం. పాన్ ఇండియా అంటే ఇప్పుడు పెద్ద జోక్ అయిపోయింది కానీ యా బట్ డెఫినెట్ గా చేయొచ్చు. ఇది కూడా ఒక పాన్ ఇండియా ఫిలిం లాగా. జోక్ అంటే ఇప్పుడు మన నాన్నగారు ఉన్నారు, దసరా మూవీ కొత్త డైరెక్టర్ తో స్టార్ట్ చేశారు. అంటే నా ఉద్దేశం పాన్ ఇండియా అంటే వెళ్తే ప్రాపర్ గా వెళ్ళాలి. ఏదో పాన్ ఇండియా అని చెప్పుకొని చేయడం అని కాదు, కానీ వెళ్తే ప్రాపర్ గా వెళ్ళాలి. లేదా సటిల్ గా మనకి ఏ లాంగ్వేజ్ బెటర్ అనిపిస్తే అందులో చేసుకోవచ్చు. లేదు ఇక్కడ హిట్ అయ్యి ఇంకొక దాంట్లో రిలీజ్ చేసుకుంటున్నారు అనుకుంటే అదైనా ఓకే. చేస్తే బెస్ట్ గా చేయాలి, లేకపోతే చేయకూడదు అని. సో అంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్ తర్వాత ఐ మీన్ ఈ రోల్ మీరు ఇందులో ఏంటంటే కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ మీరే చేశారు. అంటే కమ్ 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 అన్నట్టు మొత్తం మీరే చేశారు. సో నెక్స్ట్ గా మీరు యాక్టర్ గా కూడా మారే అవకాశం ఉంటుందా? నాకు సిగ్గు అసలు. యాక్చువల్లీ మేము రాసుకున్నాం ఈయన కోసం స్క్రిప్ట్. పేరు దయ కాబట్టి దయ నీకు లేనిదే అది, దాని క్యాప్షన్ కూడా ఉందన్నమాట. సో షిఫ్ట్ అవుతాయా నెక్స్ట్ క్యారెక్టర్? చెప్పలేమండి, గ్రహాలు అటు ఇటు అయిపోతే ఏదేమవుతుందో తెలియదు కదా. అవును. సో మీరు నెక్స్ట్ ఏ జోనర్స్ ఎంచుకుంటారు? అంటే ఎక్కువగా యాక్షన్, మీరు కూడా యాక్షన్ బాగా నచ్చిందా లేకపోతే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వెళ్ళాలనుకుంటున్నారా? నేను యాక్చువల్లీ అన్నిటికీ ఓపెన్ ఉన్నానండి. అన్ని డిఫరెంట్ గా ట్రై చేద్దాం అనేది కదా, ఒక యాక్టర్ అనేది డిఫరెంట్ గా ట్రై చేస్తేనే కదా మంచి పేరు వచ్చేది. నాకు యాక్షన్ డ్రామా అనేది ఇష్టం, బట్ కామెడీ ఇస్ గుడ్. రియలిస్టిక్ స్టోరీస్ అనేది నాకు చాలా ఇష్టం. చూద్దాం ఎటు నుంచి ఎటు వెళ్తుందో. సో ఇప్పుడు మీరు నెక్స్ట్ ఏదైతే ప్లాన్ చేస్తారో ఆ నెక్స్ట్ స్టోరీస్కి సంబంధించి ఇప్పుడు మన పెద్ద హీరోస్ ఉన్నారు. సో చాలా మంది ఎగ్జాంపుల్ మన నాన్నగారినే తీసుకుందాం. సో నాన్నగారు కొత్త కొత్త డైరెక్టర్స్కి చాలా ఛాన్సెస్ ఇస్తున్నారు. అలా మీరు కూడా ఎవరన్నా పెద్ద హీరోస్కి కూడా స్క్రిప్ట్స్ రెడీ చేసి పెట్టుకున్నారు? యాక్చువల్గా ఒకటి ఏం జరిగిందంటే మా రైటర్స్, మా టీం అంతా ఫస్ట్ డ్రాఫ్ట్ కట్ చూసినప్పుడు మా రైటర్ పెద్ద ఆయన బాహుబలికి చాలా వాయిస్కి వర్క్ చేశాడు. బయటకు రాగానే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగుంది, ఒక నాని లాంటి ఒక పెద్ద హీరోకి వెళ్ళి చెప్పొచ్చు, అది అయితే నీకు వచ్చేసింది అని చెప్పేసి అన్నారు. మీ నాన్నగారు అన్నారు కాబట్టి అది వచ్చింది. అంటే వాళ్ళకి టైం ఉండి ఖాళీ ఉండి డేట్ ఉండి నేను తీసిన సినిమా నచ్చిందంటే వై నాట్. నాకు ఇండస్ట్రీలో ప్రతి యాక్టర్కి సెట్ అయ్యే కథలు ఉన్నాయి నా దగ్గరగా. సో ఏది వర్కౌట్ అయితే మన డైరెక్టర్ గారు కథలతో రెడీగా ఉన్నారు, మీరే డేట్స్ ఇవ్వాలని చెప్పేసి ఓపెన్ గా మన యాక్టర్స్ కి చెప్తున్నారు అనమాట. సో మీకు అంటే డెబ్యూ మూవీ అయినప్పటికీ కూడా మన డైరెక్టర్ మీతో ఎలా ఉన్నారు? అంటే సీరియస్గా ఖచ్చితంగా నాకు ఇట్లా కావాల్సిందే అన్నట్టు ఉండేనా, లేకపోతే చాలా స్మూత్గా చెప్పారా, లేకపోతే ఆ మూవీ లాగానే యాక్షన్ ఫీలింగ్తో చెప్పేవారా? Did you have freedom or did I trouble you? No, of course freedom. He was like, you just understand the situation and do whatever you like. If I think it's like thoda change hona chahiye to I'll tell you. So full freedom. That's why we act naturally. చాలా బాగా చేసింది తను. అంటే ఆ ఫ్రీడమ్ ఇస్తేనే వాళ్ళు పర్ఫామ్ చేయగలుగుతారు. It's all about the freedom. సో మీరు నెక్స్ట్ ఇప్పుడు ఏమైనా మూవీస్ చేయాలంటే నెక్స్ట్ ఇట్లా ప్లాన్ చేసుకున్నారా, ఇట్లాంటి మూవీస్ చేయాలి, లేకపోతే మీ దగ్గర ఎటువంటి కథ వచ్చినా మీరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు? ఎలాంటిది పడితే అలాంటి కాదండి, కొంచెం అంటే కథ ఇన్స్పైర్ చేస్తే కనుక నేను యాజ్ అన్ యాక్టర్ గా ఏ లెవెల్కి వెళ్ళడానికైనా రెడీ అన్నమాట. సో అంటే ఒక్కొక్క యాక్టర్ హీరో మెయిన్ గా వాళ్ళకు ఒక జోనర్ అనేది ఏర్పాటు చేసేసుకుంటారు. సో అలా మీరు ఏ జోనర్ ఏర్పాటు చేసుకున్నారు? మాస్ సినిమాలు అంటే పిచ్చి, ఫుల్ మాస్, డాన్స్ కూడా, డాన్స్ ఫైట్స్ డాన్స్ ఎరగదీస్తాడు. అవును, ఈ మూవీలో మీరు కూడా కొరియోగ్రఫీ చేశారు అని విన్నాము. కొరియోగ్రఫీ అంటే మాంటాజెస్ అండ్ కాస్ట్యూమ్స్ చేశాను నేను. అంటే సో అంతా మొత్తం ఆఫ్ స్క్రీన్ అంతా మీరే చేసేసారు అన్నమాట. ఆల్మోస్ట్ అంటే నేను ఎంజాయ్ చేస్తాను కాబట్టి ప్రాబ్లం లేదు, నేను ఏదైనా చేయగలుగుతాను. అంటే డాన్స్ రాదు, యాక్షన్ అంటే ఇప్పుడు అర్థమైంది ఎలా చేయాలో. సో యా. సో నెక్స్ట్ మీ ముగ్గురికి కూడా ఒక క్వశ్చన్, అంటే నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? అంటే మూవీ గురించి కావచ్చు, లేకపోతే ఫర్దర్గా మీ పర్సనల్ చాయిసెస్లో ఎవరెవరు ఏమేమి చేయాలనుకుంటున్నారని. అంటే మీరు నెక్స్ట్ మూవీ ప్లాన్స్ ఇది అయిపోయింది, నేను ఈ స్టోరీకి స్క్రిప్ట్ రెడీ చేసుకున్నా, ఈసారి ఖచ్చితంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వెళ్ళాలి, అలా ఏమని అనుకున్నారా? అలాగేం లేదు. ఇందాక నేను చెప్పినట్టు ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఎవరైనా నచ్చి ఒకటి చేద్దామని అనుకుంటే వాళ్ళకి ఎలాంటి సబ్జెక్ట్ కావాలన్నా నా దగ్గర ఉన్నాయి. అండ్ అది పర్టికులర్ నా స్టైల్లోనే ఉంటుంది, ఎవరిది ఇమిటేట్ అయితే చేయను. అది నేను అది జాగ్రత్త కాపాడుకుంటే చాలా రోజులు సర్వైవ్ అవ్వాలి. అంటే లైట్ గా బోల్డ్ సీన్స్ ఉన్నాయి కాబట్టి మన సందీప్ రెడ్డి వంగ గారి లాగా ఏమన్నా
ఉండే అవకాశం ఉంటుందా? ఏమో మరి, అంటే అంత కంపేర్ చేసుకోవచ్చో లేదో తెలియదు కానీ ఐ హ్యావ్ మై ఓన్ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, అది ఉంటేనే బెటర్ అని. ప్లస్ నా కాన్సెప్ట్సే కొంచెం కొత్తగా ఉంటాయి అని అనుకున్నాను. అంటే బీట్ లవ్ స్టోరీ ఆల్సో రామ్ కామ్, ఆ స్టోరీ లైన్ కొత్తగా తీసుకుందాం, ఎమోషన్స్ కొత్తగా చూపించవచ్చు అనేది. ఇప్పుడు అర్జున్ రెడ్డి కూడా ఎగ్జాంపుల్, అది లవ్ స్టోరీయే బట్ ద వే హీ షోడ్ వాజ్ న్యూ, రైట్? సో అది దేవదాస్లో ఎప్పుడో కుక్కను పెంచుకొని మందు తాగితే ఎప్పుడో అయిపోయింది, దేవుడి అని మళ్ళీ తీశారు. కానీ ఇతను ఏంటంటే తెలుగులో కొత్తగా ఉండింది, ఆ టైంలో కొంచెం మంచి ప్రాపర్ బజ్ వచ్చింది కాబట్టి ఇట్ ఇట్ గుడ్. అండ్ ఇది కూడా ఇది నెక్స్ట్ లెవెల్ వస్తుంది. సో దీని తర్వాత గేమ్ ఆన్ తర్వాత లెట్స్ సీ. సో హీరో గారు, ఇప్పుడు వచ్చిన హీరోస్ అందరికీ కూడా ఒక రోల్ మోడల్ ఉంటారు, ఒక ఇన్స్పిరేషన్ ఉంటారు ఇండస్ట్రీకి రావడానికి. సో అలా మీకెవరు? కమల్ హాసన్ గారు అండి. కమల్ కమల్ హాసన్ గారు, చిరంజీవి గారు, నాని అన్న, హిందీలో షాహిద్ కపూర్, రణ్వీర్ సింగ్. కొంచెం తిక్కగా ఉంటే నాకు నచ్చుతుంది. మరి తిక్కగా ఇన్ ద సెన్స్ మీరు రవితేజ గారిని మర్చిపోయారేమో. రవితేజ గారు లేకపోతే ఏది మాస్ వరకు మహారాజా. సో అంటే మీకు మాస్ బాగా ఇష్టం అన్నారు నాకు కదా? ఇష్టం అండి. తెలుగు మూవీ లవర్స్ కదా మనం. సో అంటే నెక్స్ట్ ఇప్పుడు ఈ డైరెక్టర్ గారితో మీరు ఏమైనా డ్యూయల్ రోల్ ప్లాన్ చేసే అవకాశం ఉందా? అంటే తన యాక్టింగ్ చేసి తన డ్యూయల్ రోల్, లేకపోతే మీరే నేను act dual చేసి role. నేను dual role. మీరే. ఎందుకు ఆ థాట్ ఎందుకు వచ్చింది మీకు వైల్డ్ గా? అంటే ఇప్పుడు గేమ్ యాక్షన్ లోకి ఎంట్రీ ఇచ్చారు. సో మామూలుగా మీ ఇద్దరు బ్రదర్స్ కాబట్టి, ఓకే, సో అట్లా మీరు ఏమైనా డిస్కస్ చేసుకొని డ్యూయల్ రోల్ మీరు ప్లాన్ చేయాలని మన థాట్, మీరే ప్లాన్ చేసేటట్టున్నారు కదా పాపం. ఒక ఐడియా అయితే వచ్చింది ఇప్పుడు మెల్లగా. అదే నేను ఆలోచిస్తున్నాను డ్యూయల్ రోల్స్ ఎట్ సైడ్ అని కాదు. అదే రాసుకోవాలని చెప్పేసి ఎవరు డ్యూయల్ రోల్స్ రాలేదు కదండి. అది స్టోరీ అలా బాగుంది, ఐడియా బాగుంది అంటే కనుక డ్యూయల్ రోల్. సో ఫైనల్ గా ఈ మూవీలో మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది మీకు? Experience, I can't explain. Experience बहुत amazing. And क्या बोल रहे थे आप? అది మాటల్లో చెప్పలేదు కాదు, అది నాకు తెలుసు. తను చాలా ఎఫర్ట్ పెట్టింది మూవీ. Yeah, experience like And now I it mean, feels like it all worth it. एक बार release हो जाए, then it will be like more satisfied for all of us. సో విత్ కో యాక్టర్స్ కూడా ఎలా అనిపించింది? అంటే డిస్కంఫర్ట్ అనిపించిందా లేకపోతే No, no, ఈజీ? no, no, nothing like that. ఓకే. సో ఫైనల్గా మీరు ఈ మూవీ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రేక్షకులకి? కొత్త డెబ్యూ డైరెక్టర్ వస్తున్నారు, సో మీరు కూడా మంచిగా అందరికీ కూడా ముందు రావాలనుకుంటున్నారు. మన బుట్టబొమ్మ ఆల్రెడీ అందరికీ బాగా అలవాటు ఉంది. సో ఈ మూవీతో మీరందరూ కూడా ఈ మూవీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్కి? అంటే మేము కొత్త వాళ్ళం కాబట్టి అండి, మేము చాలా కేర్ఫుల్ గా ఉంటాం. ఫస్ట్ చాలా తీసే అప్పుడు కెరియర్ బిగినింగ్ కాబట్టి చాలా కేర్ఫుల్ గా, సిన్సియర్ గా, ఒళ్ళు గిల్లు అన్ని దగ్గర పెట్టుకొని తీసాం సినిమా ఇది. ఇప్పుడు అందరు న్యూ కాన్సెప్ట్స్ కి అన్నీ ఉండాలి, ఒక ఫుల్ మీల్స్ తినే ఫీలింగ్ రావాలి కదా చూడడానికి, చూసిన తర్వాత. ఆ ఫార్మాట్ లో గేమ్ అనే కాన్సెప్ట్, ఫ్యామిలీ డ్రామా ఉంది, రొమాన్స్ ఉంది, టాస్క్లు ఉన్నాయి. సో ఇట్లా కొత్త కొత్త ఎలిమెంట్లు మనం చూడడానికి ఒక ప్రపంచం కనిపిస్తుంది అనమాట. సో మనం ఇది ఈ ప్రమోషన్స్ వల్ల ఇదొక పోస్టర్ మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించినా మీరు ఖచ్చితంగా వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడండి, ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఫీల్ అవుతారు. మీరు బయటకు వచ్చిన తర్వాత గేమ్ అనే ఫీలింగ్ లో బయటకు వస్తారు ఖచ్చితంగా. సో ఐ మీన్ యాక్చువల్లీ ఒక మెయిన్ విషయం మర్చిపోయాము, ఏంటి అని అంటే ఈ మూవీలో మ్యూజిక్, యాక్చువల్లీ సాంగ్స్ గురించి. ఇప్పుడు 2 సాంగ్స్ అనేవి చూసాం మనము. ఒకటి లవ్లీ సాంగ్, ఇంకోటి చాలా యాక్షన్ ఓరియంటెడ్. అది చూస్తుంటే ఇంకా నెక్స్ట్ అందరు కూడా రింగ్ టోన్స్, బీజిఎమ్స్ పెట్టుకునే సిచ్యువేషన్ అయితే పెట్టుకున్నారు ఆల్రెడీ. పెట్టుకున్నారు. యా. అండ్ మ్యూజిక్ దగ్గరకు వస్తే నవాబ్ గ్యాంగ్ వాళ్ళు ఒక 2 సాంగ్స్ ఇచ్చారు, అశ్విన్ అరుణ్ అని చెప్పి వాళ్ళు ఒక బ్యూటిఫుల్ మెలడీ ఇచ్చారు. ఓకే. సాంగ్స్ పక్కన పెట్టేస్తే బీజిఎం అండ్ ఓఎస్టీస్ చాలా ఉంటాయి, ఒక 10-12 ఓఎస్టీస్ వరకు ఉంటాయి అనమాట. సో అది అభిషేక్ ఏఆర్ అని చెన్నైలో శామ్సియస్ వాళ్ళ అసోసియేట్ అనమాట. సో అతని దగ్గర వర్క్ చేస్తాడు, నెక్స్ట్ లెవెల్ బీజిఎం ఇచ్చాడు. సో అది చాలా ప్లస్ అయింది మూవీకి. అండ్ మ్యూజికల్ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు, ఓకే, డెఫినెట్ గా చెప్పుకోవచ్చు. అండ్ స్క్రీన్ ప్లే విత్ మ్యూజిక్ అనేది ఒక బ్లాస్ట్ అని చెప్పొచ్చు. యా పక్కా. ప్రొడ్యూసర్ గురించి కూడా మాట్లాడుతుంది. యా. సో అండ్ ఒక ప్రొడ్యూసర్ గురించి, డైరెక్టర్ మీ మాటల్లో, అండ్ ఇద్దరు యాక్టర్స్ గురించి మీ మాటల్లో కూడా ఏం చెప్తారు? వాళ్ళ సహకారం ఎలా ఉండింది డెబ్యూ డైరెక్టర్గా మీకు కూడా? యా, రవి కస్తూరి అండి ప్రొడ్యూసర్ దీనికి, కస్తూరి క్రియేషన్స్ అని చెప్పి బ్యానర్. సో అతను ఆస్ట్రేలియాలో ఉంటాడు యూజువల్గా. అండ్ మా రవి అండ్ గీత్ క్లాస్మేట్స్. సో ఆ ఫ్రెండ్షిప్ మీద స్టార్ట్ అయింది. అండ్ హీ టర్న్ అవుట్ టు బి అ వండర్ఫుల్ ప్రొడ్యూసర్. సో ఇంత ఫ్రీడమ్ ఇచ్చి ఇంత న్యూ ఏజ్ కాన్సెప్ట్ని అంత అంటే జోష్ తోటి ఉండే అనమాట.
ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఎట్లా ఉంటారు అనేది కలిసి సినిమా తీసేటప్పుడు ఒక న్యూ ప్రోడక్ట్ వస్తుంది. సో అట్లా నాకైతే పర్సనల్గా ఐ ఫీల్ హ్యాపీ, ఐ ఫీల్ బ్లెస్డ్ టు హ్యావ్ హిమ్. యా. సో ఐ మీన్ మీ దగ్గరికి ఎలా వచ్చింది క్యారెక్టర్ అనేది? ఆ ప్రొడ్యూసర్ కూడా మీతో ఎలా ఉండేవారు యాక్టర్స్గా? రాక్ పేపర్ సీజరా? టెల్ హౌ యు లైక్ వర్కింగ్ విత్ అంటే ఏంటి రాక్ పేపర్ సీజర్ అంటే? అంటే ఎవరు ఫస్ట్ చెప్పాలని? ओके तो जैसे कि सर ने बोला लाइक फुल फ्रीडम था उनकी तरफ से, और वेन एवर आई हैव मीट हिम ही वॉज लाइक I never felt like he's the producer. He's very friendly, and one thing like ये पूरी टीम में everyone is young. Oh. तो young talent, young mind, everything is like whole new concept के साथ एक young पूरा team है. तो first thing the trust, and he's a wonderful human being. Yeah, okay. In simple words, it's like a bachelor party or Yeah, bachelor yeah, trip. हाँ. Bachelor party, వెకేషన్ vacation. వెకేషన్. యా. సో మీరేం చెప్తారు? సో మనోడు నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్ అండి. కాలేజ్ లో ఓకే. ఎగ్జామ్ పేపర్స్ మొత్తం అదలాబదలీ చేసిన అప్పటి టైప్ నుంచే అన్నమాట. plan Yes. అన్నమాట అప్పటి నుంచే సినిమా గట్టి గురించి. ప్లాన్ చేసుకున్నాం, కానీ ఈ రేంజ్ లో అవుతుందని అనుకోలేదు. ఓకే. యాక్చువల్ స్టార్టింగ్ లో చిన్న కాన్సెప్ట్ ఏదైనా చేద్దాం అన్నట్టే అనుకున్నాం. ఓకే. సో ఇంకా ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత లేదు కొంచెం గట్టిగా చేద్దాం అని ఫిక్స్ అయిపోయి, మనోడు సూపర్ గట్సీ పర్సన్ అనమాట. ఎప్పుడు పాజిటివ్ గా ఉంటాడు. సో సినిమా బాగా తీసాం, ఇంకా గ్రాండ్ చేద్దాం అని చెప్పేసి అవుట్పుట్ అంతా పోస్ట్ ప్రొడక్షన్ అంతా కొంచెం వేరియస్ ప్లేసెస్ లో చేసాం అనమాట. క్వాలిటీ చాలా మంచి స్టాండర్డ్స్ లో ఉండాలని. సో మీరు టీజర్స్ ట్రైలర్స్ చూసినప్పుడు కానీ థియేటర్ లో సినిమా చూసినప్పుడు కానీ గ్రాండియర్ కనిపిస్తుంది మీకు. కొత్త బ్యాచ్ వచ్చి సినిమా తీసిన ఫీలింగ్ అయితే కనిపించదు. అవును. సో రిలీజ్ డేట్ కూడా కొంచెం ఫ్లెక్సిబుల్ గా చూసుకొని జనానికి ప్రాపర్ గా రీచ్ చేసి వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత అందరు ఇంపాక్ట్ ఫీల్ అవ్వాలని చెప్పేసి మనోడు చాలా పాజిటివ్ గా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. ఓకే. సో యంగ్ ప్రొడ్యూసర్స్ రావాలి ఇంకా ఇండస్ట్రీకి. సో ఫైనల్ గా చాలా మెల్లగా ప్లాన్ చేసి పెద్దగా యాక్షన్ తో కుంభస్థలాన్ని బద్దలు కొడతారు అనమాట. ఓకే. సో అంటే ఒక యాక్షన్ మూవీ తోటి గేమ్ ఆన్ మూవీ టీం అందరూ కూడా బ్లాస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. మీరందరూ కూడా కీప్ వాచింగ్, థియేటర్స్లోనే చూడండి, పైరసీని అవాయిడ్ చేయండి. థ్యాంక్ యూ. Thank Thank you. you.